వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. మీకు తెలుసా మీరు తాగే వాటర్లో ఏముండాలో? చాలామంది ఈ వాటర్ మంచిది, ఆ వాటర్ మంచిది అంటూ రకరకాలుగా వాళ్ళ వాళ్ళ వాదనలు చెప్తూ ఉంటారు. మా తాత చెరువుల్లో నీళ్లు తాగారు, అలాగే మా నాన్నగారు బావుల్లో నీళ్లు తాగారు, మేము కాలువల్లో నీళ్లు తాగాం, చెరువుల్లో నీళ్లు తాగాం, బావుల్లో నీళ్లు తాగాం, అవి చాలా మంచివి, ఇప్పుడు వచ్చే వాటర్ మంచిది కాదు అంటూ వారి యొక్క వాదనని వినిపిస్తూ ఉంటారు. మరి వాటర్లో యాజ్ ఏ సైన్స్ ప్రకారం మనకి ఏ గుణాలు ఉండాలి? రెండు గుణాలు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మొదటిది పిహెచ్. వాటర్ యొక్క పిహెచ్ని, అలాగే వాటర్ యొక్క టీడీఎస్ని బట్టి ఆ వాటర్ మంచిదా కాదా అనేది నిర్ణయిస్తూ ఉంటారు. వాటర్ యొక్క పిహెచ్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. మీకు ఈ చార్ట్లో కనిపిస్తున్నట్టు వాటర్ యొక్క పిహెచ్ 7 ఉందంటే అది న్యూట్రల్, 7 కన్నా తక్కువ ఉందంటే ఎసిడిక్ నేచర్, 7 కన్నా ఎక్కువ ఉందంటే ఆల్కలైన్ నేచర్. WHO చెప్తున్న నామ్స్ ప్రకారం మీరు తాగే నీరు 7 అంటే 7కి దగ్గరగా ఉండాలి. 7 ఉందంటే అది మంచిది కాదు, చెడుది కాదు అని అర్థం. మరి మనం తాగే నీరులో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. మరి ఈ టీడీఎస్ ఎంత ఉండాలి? యాజ్ ఏ WHO నామ్స్ ప్రకారం టీడీఎస్ అనేది 50 నుంచి 150 ఉంటే ది బెస్ట్ వాటర్ అని, 150 నుంచి 250 ఉంటే గుడ్ వాటర్ అని, అలాగే 250 నుంచి 300 మధ్య ఉంటే ఫెయిర్ వాటర్ అంటే తప్పదు అనుకుంటే ఈ వాటర్ తాగొచ్చు. 300 పైన టీడీఎస్ ఉన్న వాటరు తాగడానికి పనికిరావు, అలాంటి వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయని WHO చెప్తుంది. కాబట్టి మీరు తాగే వాటర్లో పిహెచ్ 7 పిహెచ్ ఉందా, అలాగే మీరు తాగే వాటర్లో టీడీఎస్ 50 నుంచి 150 మధ్యలో ఉంది అంటే ఆ వాటర్ చాలా మంచిది అని అర్థం. అంతేకాదు రాబోయే వీడియోల్లో ఈ వాటర్ గురించి పూర్తిగా మీకు వివరిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.